కమింగ్ టు దిస్ థింగ్, అంటే ఇప్పుడు నాదంతా ఈ స్టోరీ ప్రశాంత్ నాది ఒకటి ఈక్వేషన్ పక్కన పెడితే, సో May 31st మూవీ రిలీజ్ కదండి. సో ఇంకా ఆల్మోస్ట్ లైక్ మనకు ఒక 5 days 6 days ఉన్నట్టుంది అంతే. సో ఇక ఒక పక్కేమో క్రికెట్ ఫీవర్ జరుగుతుంది, ఐపీఎల్ అని చెప్పేసి, వరల్డ్ కప్ అని, ఇంకో పక్కేమో పొలిటికల్ హీట్ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో మన సినిమా వస్తుంది. సో లైక్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్? లక్కీగా రెండు చాలా పెద్ద పాట మన సినిమాలో. ఆ రెండు మన సినిమాలో ఉన్నాయి. రెండు మన సినిమాలో క్రికెట్ అనే ఎమోషన్ చాలా పెద్దది మూవీలో. అండ్ పాలిటిక్స్ కంటే విలన్ సైడ్ నుంచి కానీ ఆ పొలిటికల్ థింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్లాన్ చేసుకుంది డెఫినెట్లీ టైంకి రావాలని. బట్ దెన్ లాస్ట్ 1 month మూవీస్ చాలా తక్కువ ఉండే బికాస్ ఆఫ్ అదే ఐపీఎల్ ఎలక్షన్స్. దీంతో మెయిన్ సమ్మర్ అడ్వాంటేజ్ తీసుకోలేకపోయాం సార్ మూవీస్. దట్ వాజ్ వన్ థింగ్ వాట్ హ్యాపెండ్. బట్ IPL 26th అయిపోతుంది, 31st మూవీ రిలీజ్. June 4th రిజల్ట్స్ ఉన్నాయి. బట్ దెన్ ఎలక్షన్ కాదు కాబట్టి వీఆర్ నాట్ రియలీ. ఇట్స్ వెరీ గుడ్ టైమింగ్ అండి, ఎందుకంటే ప్లాన్ చేసినా కూడా ఇలాంటి టైమింగ్ రాదు. రైట్. నేను సినిమా చూసినప్పుడు కూడా లైక్ మనం లైక్ సాయిడ్ ఒక 3-4 months బ్యాక్ చూసినప్పుడు అయినా లైక్ సినిమా చాలా బాగుంది, నువ్వు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు దాన్ని బట్టి ఉంటుంది సినిమా అన్నా. కానీ ఎంత ప్లాన్ చేసినా కూడా ఇలాంటి రిలీజ్ దొరకదు. సో నాకు పర్సనల్గా సినిమా చాలా నచ్చింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అంటే ప్రశాంత్ ఎలాంటి సినిమా చేస్తాడు అంటే, మనోడు కొంచెం ఏంటంటే యూజువల్గానే వెరీ ఫాస్ట్, హైపర్, ఆల్ దిస్ స్టఫ్ ఉంది కదా, అవన్నీ కూడా సినిమాలో నాకు కనిపించాయి. సో ఒక రేసీగా అంటే ఇలాంటి జోనర్స్ మన దగ్గర ఎక్కువ టచ్ చేయమేమో అనిపిస్తుంది. సో ఐ ఫెల్ట్ లైక్ అది కూడా మీరు అన్నట్టు పాలిటిక్స్ అండ్ క్రికెట్ ఈ రెండు కూడా ఈక్వల్గా టచ్ చేస్తూ వెళ్ళారు ఈ సినిమాలో. మేబీ ఐ థింక్ లైక్ పీపుల్ విల్ బీ లైక్ రియల్ ఎక్సైటెడ్ అనుకున్నా. అండ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ లైక్ ఫస్ట్ టైం లైక్ ప్రశాంత్ మిమ్మల్ని కలిసినప్పుడు అంటే ఫస్ట్ నరేషన్ లైక్ ఎలా అనిపించింది? అంటే నేను ఫస్ట్ వెన్ యూ హర్డ్ ద స్టోరీ కానీ ఏంటి అసలు రియాక్షన్? యాక్చువల్లీ అది కోవిడ్ టైంలో అయింది, సెకండ్ వేవ్ అనుకుంటా. సో ఆ టైంలో స్లీపింగ్ ప్యాటర్న్ మొత్తం ఆగమాగం ఉంది, ఎప్పుడు పడుకుంటున్నాం ఎప్పుడు లేస్తున్నాం తెలియదు అది. సో నాకు ఏదో పని ఉండిందో ఏదో గుర్తులేదు. బట్ ఐ డి నాట్ స్లీప్ ఫర్ మోర్ దెన్ 26 hours, 24 hours పడుకోలేదు నేను. బట్ ఆల్రెడీ ఒక ప్రశాంత్కి టైం ఇచ్చేసా, దట్ వింటున్నాను సో అండ్ సో టైంకి అని. సరే మళ్ళీ సడన్గా పోస్ట్ పోను అది ఇది అని అంటే ఎందుకులే అని, సరే వినేద్దాము అని అప్పుడే అనుకున్నా. ఇంత నిద్ర లేకుండా వెళ్తున్నా, టెన్షన్ వస్తుంది, ఇప్పుడు పడుకుంటానా ఏంటని. బట్ కథ స్టార్ట్ చేసాడు, అయిపోయే టైంకి నేను ఫ్రెష్ ఉన్నా కొంచెం. సో అది సో నాకు దాన్ని బట్టి అర్థమైపోయింది దిస్ మూవీ ఐ షుడ్ డూ అని చెప్పి. తర్వాత అప్పుడు చెప్పలేదు నేను, అంత పడుకోకుండా వచ్చాను, తర్వాత ఎప్పుడో చెప్పా క్లోజ్ అయ్యాక. బట్ పర్సనలీ యూ లైక్ క్రికెట్ కదా, లైక్ యూ ప్లే క్రికెట్ అండ్ ఆల్సో is that a reason అన్నమాట? దాని వల్ల ఏమన్నా? నాట్ రియల్లీ క్రికెట్ అని కదా, లైక్ ద ఎమోషన్, ఫాదర్ ఎమోషన్. అండ్ the edge of the seat action ఏదైతే ఉందో, I would not say action but edge of the seat screenplay. Correct. So I was hooked. ప్రశాంత్ నరేట్ చేస్తున్నంత సేపు ఓకే నెక్స్ట్ ఏమవుద్ది అని. అండ్ నాకుండే పారామీటర్స్ ఆఫ్ ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు ఎలాంటి ఎమోషన్ చెప్దాం అనుకుంటున్నా, వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఐ వాంట్ టు టెల్ అనే దానికి ఇది పర్ఫెక్ట్గా నాకు సింక్ అయినట్టు సెట్ అయినట్టు అనిపించింది. సో there was no reason for me to not do this film, because naku as an actor who's trying to find his foot, ilanti script over heroic ga ledu, but there is a heroism in it. There is an emotion which an actor of my screen experience should do. Right. Audience kunde emotion kuda relatable emotion untadi chala, father gaani oka కెరియర్ కానీ చాలా మంది క్రికెటర్ కానీ ఏదన్నా సినిమాలోనో ఏదో ఒకటి చాలా మంచి పెద్ద పెద్ద డ్రీమ్స్తోని సిటీకి హైదరాబాద్కి వస్తూ ఉంటారు. అలాంటి చాలా మంది మనం కూడా అలాగే కమ్ టు ఎస్పెషల్లీ సార్ మన సెల్ఫ్ నుంచి జూబ్లీహిల్స్ వచ్చా, బట్ అది కూడా వచ్చినట్టే. ఇప్పుడు ఎలా అంటే నేను సినిమా చేసేటప్పుడు కూడా రంగరాజన్ కానీ నేను జనరల్గా ఒక యూజువల్గానే కొంచెం ఇంట్రోవర్ట్, కొంచెం సాఫ్ట్, అంటే ఐ డోంట్ గెట్ ఇన్ టు థింగ్స్. మనోడికి వెనకలు తీసుకెళ్ళి ప్రశాంత్ వీళ్ళిద్దరు ఎక్స్ట్రా చేస్తున్నారు చూడు, ప్రశాంత్ అది సెట్ అవ్వట్లేదు చూడు అంటే అసలు ఇంకా నిమిషం కూడా ఆగడనమాట. ఇంకా నాకు తెలిసి మన సినిమాలో క్యారెక్టర్ కూడా గమనిస్తే ఫస్ట్లో చాలా కామ్గా ఉంటాడు, అలాగే తీసుకెళ్ళి వెన్ ఒక రైట్ మూమెంట్ అయినప్పుడు ఇంకా నేను ఎవరిని వినని చెప్పేసి కార్ చేసుకుని లైక్ అగ్రెసివ్నెస్ ఉంటుంది సార్. సో నాకు అనిపించింది క్యారెక్టర్ని
అంటే క్యారెక్టర్లో హీరోగా బిల్డ్ చేశారు, అంటే హీరోని క్యారెక్టర్గా చేయలేదు, అంటే క్యారెక్టర్ మన హీరోగా అనిపిస్తుంది రెండుకి. ఎగ్జాక్ట్లీ. సో నాకు చూస్తున్నప్పుడు అనిపించింది అనమాట. అంటే నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే కూడా వస్తున్నప్పుడు కార్లో ఈ కథ గురించి ఆలోచిస్తుంటే అబ్బా అప్పుడు చూసిన దానికి ఇప్పుడు ఈ ఐపీఎల్ ఫీవర్లో ఇప్పుడు రిలేట్ చేసుకుంటుంటే చాలా ఇంకా ఎక్కువ రిలేటబుల్ కొంత సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. సో నీ వాట్ డూ యూ ఫీల్ ప్రశాంత్ లైక్ వెన్ యూర్ వర్కింగ్ విత్ కార్తిక్, లైక్ అంటే నీ ఫస్ట్ సినిమా ఇది, yes like has been there in industry for a couple of years, so నీకేమనిపిస్తుంది లైక్ వాట్స్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట? నవ్విస్తావు. ఓకే ఈవెన్చువల్లీ లైక్ ఐ థింక్ ప్రశాంత్ నేను చెప్తా ఎక్స్పీరియన్స్ చెప్పట్లేదు, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు పిక్చర్లో అనుకుంటున్నా అని చెప్తున్నా. స్టార్టింగ్ లో ఐ థాట్ స్క్రిప్ట్ చెప్పాడు, ఓకే బాగుంది అని అన్నాను. తర్వాత నాదో సాంగ్ చూపించి ఈ సాంగ్ ఎందుకు బాగాలేదు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నా సాంగ్ నాకే ఇది చూపించి ఎందుకు బాగాలేదంటే ఇది బాగాలేదు ఇది చేస్తుంటే ఇది ఇంకా బాగుండేది అని చెప్పి ఇంకో సాంగ్ వేరేది ఒక మంచి సాంగ్ ఒక రిఫరెన్స్ చూపించి ఇలా ఉండాలి లైటింగ్ అంటే ఇదంటే అని చెప్పి వర్క్ మాట్లాడేసి వెళ్ళిపోయాడు అంతే. అంటే అసలు ఇంకొంచెం ఏదైనా ప్లీజ్ చేయడం అంటే జనరల్ డైరెక్ట్ హీరోకి వచ్చినప్పుడు మనం అసలు మీరు అది ఏదో కొంచెం అది ఎక్స్పెక్ట్ అసలు 1% కూడా లేదు. వచ్చాడు కట్ చెప్పాడు నా సినిమా తిట్టాడు పోయాడు, సర్లే కుర్రో టాలెంటెడ్ ఉన్నాడు కదా పర్లేదు అనుకున్నా. బట్ అట్లా స్టార్ట్ అయింది. ఈ రోజు అయితే లిటరలీ నేను రోజుకి 2-3 సార్లు ఏదో ఒకటి ప్రాంక్ చేయడము సతాయించడము ఏదో ఒకటి చేస్తుంటా, గెలుపుతుంటా ఏదో చేస్తుంటా. సో అంటే మొత్తం రివెంజ్ డే 1 రివెంజ్ ఇప్పుడు గట్టిగా తీర్చుకుంటున్నా బాగా క్లోజ్ అయ్యి సినిమా ఇది అయిపోయిన తర్వాత. మాకు ఎలా ఉంటుందంటే ప్రశాంత్ ఫస్ట్ ఏ ఇష్యూ అయినా కూడా ఇప్పుడు డైరెక్టర్ ఏంటి, ఇప్పుడు డైరెక్టర్ నాకు పూరి గారు అంటే చాలా ఇష్టం. పూరి గారు నేను ఈరోజు మనకు సడన్గా డైరెక్టర్ చెప్పాలంటే భయపడతారు, వచ్చేసి సరే యాక్టర్ ఇవాళ డేట్ లేదంట షో అవుతుందంట అంటే షూట్ అయిపోయేది కూడా ఆయన అవునా పర్లేదు దట్స్ ఓకే అని చెప్పేసి ఈ క్లోజెస్ తీసేద్దాం తర్వాత రేపు పొద్దున యాక్టర్ తీసుకుందాం అంటారు కదా. సో అలాగే టెన్షన్ పడరు, మేనేజ్ చేస్తారు యూజువల్లీ. సో దట్స్ వన్ ఫస్ట్ ఒక గ్రేట్ స్కిల్. అట్ ద సేమ్ టైం కాంప్రమైజ్ అవ్వకూడదు. మనం చేసేదాని మీద కాంప్రమైజ్ ఉండకుండా మనం ఎలా తీసుకోవాలి. సో ఈ 2 విషయాలు ఎడితే ఉండేవి ప్రశాంత్ దగ్గర, అంటే కాంప్రమైజ్ అవ్వడు అండ్ ఇమీడియట్ సొల్యూషన్ ఉంటుంది అనమాట అక్కడ ఆగకుండా. ఒకటే ఏంటంటే ప్రశాంత్ ఎలాగంటే మనము ఎవరన్నా చెప్పి ఆపాలి, ప్రశాంత్ ఇది ఓకే రా ఇది చాలు ఇది ఓకే ఇది ఇంతవరకు ఓకే ఇలా వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఆపమని చెప్పడానికి మీరైనా ఇప్పుడు నా మీద మొత్తం పడ్డాడు, చెప్పడానికి ఎవరు లేరు కదా. సో మనకి ఏంటంటే మనకు తెలియదు, నేను మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు ఎక్కువ యూజువల్లీ 1-2 సార్లు అంత మనం మూవీ థియేటర్లో ఎప్పుడో కలిసాము. బట్ సమ్ టైమ్స్ వెన్ యూ లుక్ సమ్ యాక్టర్స్ కదా వీ రిలేట్ టు దెమ్, అరే మనం కష్టపడి వచ్చాము వీళ్ళు కూడా మనలాగానే లైక్ వాళ్ళు షైన్ వాళ్ళు ఆల్ దీస్ థింగ్స్ యూ ఫీల్ అనమాట. ప్రశాంత్ నాకు ఫీల్ అవ్వడం అనేది దట్స్ ఓకే, నా దగ్గర వర్క్ చేశాడు కాబట్టి. సో వెన్ యూ టోల్డ్ ఆల్సో ఇంటర్వ్యూ దట్ మీ సినిమా కాబట్టి ఐ వాజ్ లైక్ ఎక్సైటెడ్ కూడా, ఓకే మనం చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి అదొకటి అనిపించింది నాకు. బట్ యూ ఏడీ లాగా చేసినప్పుడు యూ కూడా అబ్జర్వ్ లైక్ ప్రశాంత్ వర్క్ అండ్ ఇప్పుడు లైక్ మీరు ఫైనల్ కాపీ చూడలేదు బట్ యూ హావ్ సీన్ ద ఎడిట్ వర్షన్. సో నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండదు ప్రశాంత్ ఎలా చేస్తాడు, ఏ టైప్ ఆఫ్ మేకింగ్ కానీ ఎమోషన్ కానీ ఎలా ఉంటుంది అని. దానికి సిమిలర్ గా ఉందా డిఫరెంట్ గా ఉందా? నేను యాక్చువల్గా షాక్ అంటే ఎందుకంటే నాకు స్లైడ్ అంతా తెలుసు అంతే, బట్ వెన్ ఐ సా ఇట్ ఎస్పెషల్లీ ఆ కార్ చేసి ఒకటి సీక్వెన్స్ ఉంటుంది సార్, లైక్ యాక్షన్ జరుగుతుంది, దిలీప్ మాస్టర్ షూట్ చేశారు కదా. సో చూసినప్పుడు భలే అనిపించింది నాకు, అరే భలే చేశాడు ఎలా ఆలోచించాడు ఏంటి అని. అంటే బేసిక్గా ఒక క్యారెక్టర్ని సిచ్యువేషన్లో పెట్టడం అనేది పీపుల్ ట్రై టు అటెంప్ట్, కానీ చాలా మంది సక్సెడ్ అవ్వరు అందులో. అది చాలా బాగా హోల్డ్ చేయాలి, అంత ఈజీ కాదు. అంటే వీ హ్యావ్ సీన్ మూవీస్ లైక్ మనము హాలీవుడ్ లియామ్ నీసన్ చేస్తే ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు, హిల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ పర్సనల్గా ఎమోషన్ ఎంగేజ్ చేస్తూ ఎక్కడ ఉండవు, తక్కువ ఉంటాయి సినిమా చాలా. అంటే ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఫాదర్ ఎమోషన్ వాజ్ కీప్ ఆన్ హుకింగ్ సినిమాలో.